హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్. ఏం లేదు, ఆల్రెడీ 2 times ఒక ప్లేట్ దోశ, నేను ఒక ప్లేట్ పూరి, ఎన్ని ఇడ్లీలు, నిమ్మకాయ. ఈ రోజు నాన్ వెజ్ తినడంట. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఆల్మోస్ట్ హాఫ్ ఫేవర్కి వచ్చేసినాం. ఎప్పుడో స్టార్ట్ చేసాం అనుకున్న వీడియో, బట్ ఏం లేదు, ఆల్రెడీ 2 times చిరాలకి వెళ్ళినాం మేము. మాకు అక్కడ చూసేయడానికి కూడా గొప్పగా ఏం లేదు. సో నార్మల్గా అందుకనే ఏం తీయట్లేదు. బట్ ఏమేమి చేస్తామో అన్ని చాక్లెట్ చేయించు. సో మేము హాట్ చాక్లెట్ చేయించుకుంటున్నాం. దట్ ఈస్ షుగర్ పౌడర్ అండ్ దిస్ ఈస్ హాట్ చాక్లెట్. దట్ ఈస్ ఫర్ అఖిల్ జాక్సన్. మేము నైట్ 12కి స్టార్ట్ అయినా కానీ మాకు మార్నింగ్ 7:30 డెస్టినేషన్ చూపించింది. బట్ మేము తిని అంతా చేసేవారు, టైంపాస్ చేసే వరకు 8కి వచ్చేసింది అది. సో స్టిల్ మోర్ 3 hours 20 minutes ఉండే అట్లా ఇట్లా వేసి కష్టపడి అయితే వెళ్ళిపోయినాం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. హే క్యాండీ మ్యాన్, బ్రేక్ఫాస్ట్ చేద్దామా? మా వాడు అక్కడ దూరంగా బ్రేక్ఫాస్ట్ చేస్తుండు. ఒక ప్లేట్ దోశ, నేను ఒక ప్లేట్ పూరి తిన్నాను. నిమ్మకాయ చట్నీ మీద నిమ్మకాయ ఇచ్చిండు, తినాలి, మస్తు ఉంటుంది. ఎన్ని ఇడ్లీలు నిమ్మకాయ, ఎన్ని ఇడ్లీలు నిమ్మకాయ. హాయ్ ఫ్రెండ్స్. సో ఫైనల్గా మేమైతే రిసార్ట్కి రీచ్ అయిపోయినాము. ద బెస్ట్ రిసార్ట్ అనిపించింది. నేను 3 times పోయినాను. నాకు ఇది కొంచెం మంచిగా అనిపించింది. లైక్ హైజీనిక్ వైజ్ కానీ, చూడడానికి కానీ, అన్నిట్లో కానీ కొంచెం మంచిగా అనిపించింది. అండ్ అక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఉండే అనమాట. మార్నింగ్ 9 అవుతుంది. యా, లోపల పోయి ఫ్రెష్ అప్, ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయి కూడా రావచ్చు. రూమ్లోకి అయితే చెక్ ఇన్ అయిపోయినాము. వెదర్ చాలా కూల్ ఉంది, అయినా కానీ ఏసీ ఆన్ చేసి పెట్టినారు వీళ్ళైతే. మేము 2 rooms తీసుకున్నాము, గర్ల్స్ అండ్ బాయ్స్ అని చెప్పేసి. ఒక రూమ్ 2000 ఫర్ 24 hours. కాస్ట్లీయే కొంచెం, బట్ తీసుకున్నాం, ఇంకా నచ్చిందని. చెకింగ్ చేసినాం, మంచిగా లైక్ బ్రేక్ఫాస్ట్ తిన్నాం, ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్. ఇంకా పడుకున్నాం అనమాట. నైట్ అంతా ట్రావెల్ చేసినాం కాబట్టి మంచిగా ఒక తీసినాం. తీసేసి ఇప్పుడు లేచి స్నానం చేసుకొని రెడీ అయినాం. ఒక్కరు రెడీ అవుతున్నాం. బీజేకి వెళ్ళాలి కదా, ఫొటోస్ దిగాలి కదా, మీకు వీడియోస్ చేయాలి కదా. నాకు 3 times నేను వచ్చిన చిరాలకి. ఇప్పటి వరకు ద బెస్ట్ రిసార్ట్ అనిపించింది, కొంచెం మంచిగా అనిపించింది. ఎందుకంటే చాలా పెద్దగా ఉంది ఇది. ఇక్కడ ఆడుకోవడానికి కూడా ఉంది, బాగుంది. వచ్చేసాడు హీరో. రాకాసి నువ్వు అప్పలవంతుల ఎగరేసి, ఆరేసి పారేసి, ఆరేసి పారేసి. ఇంకా కొంచెం ఈవినింగ్ అవగానే బీచ్కి వెళ్ళిపోయినాము. మీరు బీచ్ పర్సనా, మౌంటైన్ పర్సనా? నేనైతే 2, బీచ్ ప్లస్ మౌంటైన్. బట్ బీచెస్ అంటే ఇంకెక్కువ ఇష్టం. కొంచెం వాటర్ దగ్గర దిగాలని అనిపించదు, బట్ అక్కడ కూర్చొని మంచిగా సన్సెట్, సన్ రైజ్ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. సో చాలా సార్లు నేను సన్ రైజ్ అండ్ సన్సెట్ చూసాను అనమాట. అండ్ ఇక్కడ ఈయన చేపలు పడుతున్నాడు. ఈయనకి క్వశ్చన్స్ అడిగి నేనైతే చంపేసినాను అనమాట. అండ్ అక్కడెక్కడో వేసుకుంటూ రుక్కుంటూ ఇక్కడ వరకు వచ్చిండు. సో నా పిచ్చి క్వశ్చన్స్ తో పాపం ఆయన కూడా ఫెడ్ అప్ అయిపోయాడు. మీరే వినండి. ఫొటోస్, వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసేసామన్నమాట. ఇక్కడ చందమామ కూడా ఉంది చూడు. ఇక్కడ ఒక చందమామ, ఇక్కడ ఒక చందమామ. ఇంకా కొంతసేపు అయినాక నాకు జాకెట్ కావాల్సి ఉండే. వెదర్ చాలా కూల్గా ఉండే. నేను జాకెట్ తీసుకురావడం మర్చిపోయాను, అందుకని షాపింగ్కి వెళ్ళాము. అక్కడ నార్మల్ మన హైదరాబాద్లో ఉంటుంది ఎట్లా ఉంటుంది, అక్కడ కూడా అట్లనే ఉండే. అంతగా కాసేం లేదు. చిరాల అంటే చిరాల శారీస్ అంట, ఫేమస్ అంట, బట్ నేను చూడలేదు అక్కడ. అండ్ దాని తర్వాత మేము కుకింగ్ చేసుకుందాము రూమ్లోనే అని మేము ఎలక్ట్రిక్ స్టవ్, కుక్కర్ అన్నీ తెచ్చుకున్నాము. సో చికెన్ కుకింగ్ చేసుకుందాం అని చెప్పేసి దానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంటున్నాం అనమాట, లైక్ మసాలాస్ అండ్ ఆల్. చూడండి. మాన్వి
చేస్తున్నావు చికెన్ దానికోసం ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాం, తర్వాత జీరా పౌడర్, గట్టిగా పసుపు, షుగర్ కాకపోతే షుగర్ కాదు సాల్ట్. సో చికెన్ చేయబోతున్నాడు. ఎస్ జాకెట్ బాగుందా నాలేదు. గుడ్ మార్నింగ్. అమ్మా నైట్ చికెన్ కుక్ చేసుకొని తిని పడుకునే లేట్ అయిపోయింది. ఇప్పుడే లేచిన నేను సన్ రైజ్కి వెళ్దామని చాలా మంది పడుకుంటున్నారు. ఇంకా నేను రెడీ అయినా ఫాస్ట్గా సన్ రైజ్కి వెళ్దాం మంచిగా. మేము ఇప్పుడు విజయవాడకి వెళ్తున్నాం అనమాట. విజయవాడకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని అలా అని ఇంటికి వెళ్ళిపోతాం. రోహిత్ వాళ్ళ ఫ్రెండ్స్, రోహిత్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు. మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కనుక ఆగినాం. మా ఒక్కటే తినేస్తున్నావా? చూడు మా ఎందుకు అట్లా చేస్తున్నావు? కాలుతుందిరా నాయన, అరే కాలుతుంది మావా కాలిపోతుంది, మండిపోతుంది, చూడవా మావా కాలిపోతుంది. కొంచెం ఫౌండేషన్ అబ్బా. ఫౌండేషన్ నేను వాడను. ఫేస్లో బోడీ ఉంటుంది కదా, అలా అనిపిస్తుంది. బట్ ఫోన్స్ అలా లేవు కాబట్టి ఇంకా తీసుకెళ్ళలేను, ఇక్కడే పెట్టేస్తున్నాను ఫోన్ అలా లేదని. ఇంకా నాకు ఒక ఫ్రెండ్ తెలుసు. ఆ ఫ్రెండ్ లైక్ పబ్జీలో కలిసి నా ఫ్రెండ్. బట్ ఎవ్రీ టైం నేను విజయవాడకి వచ్చినప్పుడు తనని పక్కా కలిసే వెళ్తాను. అందుకే తన కోసం వెయిట్ చేస్తున్నాను. తనని కలిసేసి వెళ్తాను. నాకు మాల వేసుకుండు స్వామి, హాయ్ స్వామి. ఈ స్వామి ఇక్కడికి వచ్చినప్పుడల్లా కలిసేసి వెళ్తాను అనమాట. ఫస్ట్ టైం దర్శనం అయిపోయింది. ఇంకా హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాం మేము. ఒకటే క్యాండీ మ్యాన్, ఇక ఉంటుంది తలనొప్పి. చాలా బాగా అయింది దర్శనం అయితే, అసలు ఎవ్వరు లేరు. ఫ్రీగా వెళ్ళిపోయినాం. మా స్వామి కూడా వెళ్ళిపోతుంది. మా స్వామికి కూడా బాయ్ బాయ్. ఈ రోజు ఈయన నాన్ వెజ్ తినడంట. సో మా అందరికి కూడా తినొద్దు అని ఫోర్స్ చేస్తాను. చూడు మంచిది, ఏంది మంచిది? వెజ్ తినాలి. దర్శనం చేసుకున్నాం కదా మార్నింగ్. అవన్నీ ఫిట్టింగ్స్ పెట్టకు నువ్వు ముందే. కాదు నాతో పాటు నువ్వు కూడా తిని, నీతో పాటు అఖిల్ కూడా తింటాడు అన్న. ఇంకా ఎవరిది వేస్ట్ కారు వద్దమ్మా. సో గైస్, మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాండీ డైరీస్. అండ్ ఇలానే నా వీడియోస్ని, పాత వీడియోస్ని ఫాలో అవ్వండి. అండ్ ఇంకే వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి గైస్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ ద లవ్.